ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా అండి? ఏమీ లేదండి, శివాలయంలోకి అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ స్వయం పాకాన్ని అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేయించుకోవడానికి ముందు బియ్యం కావాలి కదండి, అవన్నీ కూడా కవర్లో సర్దుకుంటున్నానండి. అయితే స్వయం పాకం బ్రాహ్మలకి, మనకి పూజ చేసిన బ్రాహ్మలకి లాస్ట్లో వారికి వారే స్వయంగా తయారు చేసుకోవడానికి స్వయం పాకం అనేది మనం బియ్యం, ఆ తర్వాత పెసరపప్పు అండి, ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంకా కూరగాయలండి అవన్నీ కూడా సర్ది ఇస్తామండి. తాంబూలం కూడా మనకి అరటిపళ్ళు, తమలపాకు, అందులో ఒక్క చిల్లర డబ్బులు అవన్నీ కూడా దాని మీద పెట్టిస్తాం. ఇలా ఇత్తడి పళ్ళెంలో పెట్టి ఇస్తామండి అసలు. ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను ఎలా ఎకో ఫ్రెండ్లీగా, అంటే ప్లాస్టిక్ కవర్తో మనం ఇవ్వడం మంచిది కాదు కదండి. అవన్నీ సర్ది భూమికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే దానిలో ఇవ్వడం మంచిది కాదండి. అందు గురించి నేను ఎకో ఫ్రెండ్లీగా ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తున్నానండి, మీరు కూడా ఆచరించండి. చింతపండు చూడండి, ఆ విస్తరాకు ఉంటుంది కదండి, విడి విస్తరాకులు తెచ్చుకొని ఇలా పెట్టుకోండి. కావాలంటే మా షాప్లో కూడా ఉన్నాయండి అవి. ఆ విడి విస్తరాకులు కొన్ని ఇలా పెట్టుకొని అలా ఫోల్డ్ చేస్తే చక్కగా చింతపండుకి అలా అంటుకుపోతుందండి. తర్వాత తీసి ఇవ్వచ్చు. ఆ ప్లాస్టిక్ కవర్ ఎందుకంటే అందులో అంటుకుంటాం, దాన్ని పీక్కోవడం, దాన్ని మళ్ళీ భూమి మీద పడేయడం, అదేమో భూమికి హాని కలిగించడం, తర్వాత ప్రజలకు హాని కలిగించడం, అదేమో నీళ్ళల్లోకి వెళ్తే నీళ్ళు కలుషితం అవ్వడం, ఇవన్నీ అవసరం అండి. ఇలాంటి కవర్లలో మనం చక్కగా ప్యాక్ చేసుకుని అరటికాయలండి, తర్వాత ఇలాగా పచ్చిమిరకాయలు కూడా ఒక దాంట్లో వేసుకుంటున్నాను. అలాగే విష్ణాలయంలో పూజారికి, అలాగే ఇక్కడ పూజారికి అలా ఇవ్వాలండి. అంటే మా అమ్మగారు ఊరిలో గుడి చాలా ప్రసిద్ధి అండి, మునికోడలి గ్రామం అండి, శివాలయం. అక్కడ మునులు తపస్సు చేశారంటారు. అందు గురించి అక్కడ పుష్కరాలకు కూడా చాలా ఫేమస్ అండి. చాలామంది వచ్చి స్నానం చేస్తారు, వేల కొలది జనం వస్తారండి అక్కడికి. ఆ గుడిలో అభిషేకం చేయించుకోవడం అంటే ఏంటండి విశేషం అని అడగొచ్చు. విశేషం ఏమీ లేదండి, ఎప్పుడైనా ప్రశాంతంగా అనిపించి, అంటే శివరాత్రి రోజు అప్పుడే చేయించుకోవాలా అండి? ప్రజలందరూ అంటే ఆ రోజు చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా చేయించుకుంటా అనమాట అండి. ఇలాగా నాకు ప్రశాంతంగా అనిపించినప్పుడే నేను పూజకి వెళ్తానండి. విశేషమైన రోజులే అని అవసరం లేదు. అలాగే తాంబూలం కూడా దాంట్లో కవర్లో పెట్టేసుకున్నాను అండి. అంటే అక్కడికి వెళ్ళాక మనం ఏమి చక్కగా అన్నీ ప్యాక్ చేసి, బియ్యం అండి, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, ఈ ప్యాకింగ్ ఉంచండి, అవన్నీ కూడా అందులో మళ్ళీ ఒక పెద్ద పొట్లాల కవర్ ఉంటుంది కదండి, ఆ పొట్లాల కవర్లో నేను సర్దుకున్న అన్ని బెల్లం ముక్క కూడా చక్కగా ఇందులో ప్యాక్ చేసాను. చూసారు కదండి విడి విస్తరాకులో. అంటే విడి విస్తరాకులు ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి పొట్లాల కవర్లు ఎక్కడ దొరుకుతాయి అంటే మా ఎకో ఫ్రెండ్లీ స్టోర్లో ఉంటాయండి. అన్నీ కూడా చక్కగా మీరు ఉంచుకోండి ఇంటి దగ్గర. అంటే నేను అందరికీ అవైలబిలిటీ కల్పించాలనే తీసుకొచ్చానండి. నేను ఆచరించేది నలుగురికి కూడా అందచేయాలనే నేను ఆ షాప్ పెట్టానండి. మీరు చూడండి, ఇక్కడ అరటికాయలు అలాగే పచ్చిమిరకాయలు కూడా ఒక పొట్లాల కవర్లో పెట్టాను. ఇవన్నీ కూడా అంటే 2 గుళ్ళల్లోకి కూడా స్వయం పాకాలు, అలాగే వినాయకుడి బియ్యం, ఇవన్నీ కూడా చక్కగా సెపరేట్గా దేనికది అలా సర్దేసుకునండి. దాన్ని మళ్ళీ ఒక చేతి సంచిలో పెట్టుకొని ఓ పక్కన పెట్టుకొని అది ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. తర్వాత మనకి ఏంటండి పువ్వులు, ఇలా చూడండి ఆ కవర్లన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట అండి. అంటే చేతి సంచులు కూడా మన దగ్గర ఒక 4 చక్కగా పెద్దవి ఉంచుకోవాలండి. అవి ఏంటంటే మనం ఏం తెచ్చుకోవడానికైనా చాలా వీలుగా ఉంటుంది. తర్వాత ఏదైనా ఉలికినా శుభ్రం చేసుకుని ఆ పక్కన పెట్టుకుని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చండి. క్లీనింగ్ కూడా బాగుంటుంది. మనం ఈ చేతి సంచిని అఫీషియల్గా ఇలాంటివి వాడకూడదని అనుకోకూడదండి. కవర్లు తెచ్చుకుని అలా బయట పడేయడం అఫీషియల్ అండి. అవి మన ప్రాణానికే హాని కలిగిస్తున్నాయండి నిజంగా చెప్పాలంటే. అలాంటి ప్రాణహాని కలిగించే వస్తువులు గుళ్ళకి కూడా తీసుకెళ్ళకూడదండి. ఆ రకంగా మనం ఆలోచించాలన్నమాట. ఇలా ఇది సర్దుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఏంటంటే గుళ్ళో అమ్మవారికి బట్టలు ఇవ్వడానికి కూడా ఆ బట్టలు సర్దుకున్నానండి. తర్వాత గాజులు అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కవర్లో పువ్వులండి, ఎకో ఫ్రెండ్లీ కవర్ అండి ఇది. రెడాక్స్ ఎర్త్ బ్యాగ్స్ అని, ఇది ఎకో ఫ్రెండ్లీ కవర్ అండి. అందులో పువ్వులు పెట్టుకున్నాను. అలాగే అక్కడ చూడండి, నేను చీరలకు కూడా కవర్లు తెచ్చుకోలేదండి. తర్వాత పువ్వులు దండలండి, అంటే అమ్మవారి వాళ్ళకి దండలు తెచ్చుకున్నాను. ఆ దండలు కూడా ఎలా తెచ్చుకున్నానో చూడండి, చక్కగా సంచుల్లో విడివిడిగా తెచ్చుకున్నాను. అసలు ఒక్క ప్లాస్టిక్ కవర్ నా ఇంటికి రాలేదండి. అంటే మీరు అందరూ అనుకుంటారు కదా, ప్లాస్టిక్ కవర్ లేకుండా ఎలాగా అని అనుకుంటారు. ఇలాంటి 4 చేతి సంచులు ఎంత ఉంటాయండి? 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయండి అవి. ఎన్నోసార్లు ప్లాస్టిక్ కవర్ మన ఇంటికి తెచ్చుకోకుండా అవి ఆపగలుగుతాయండి.
అలాగా నేను దండలు అంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇలా చేయించుకున్నప్పుడు అమ్మవారికి వాళ్ళకి పువ్వులు, దండలు, అలాగే చీరలు అవన్నీ కూడా అలా ఇస్తే అదో తృప్తి అండి. ఎప్పుడైనా సరదాగా అలాగా చేసుకోవడం, ఏదో మనసుకు ప్రశాంతంగా అనిపించి వెళ్ళాలనిపించినప్పుడు అలా వెళ్తూ ఉంటాను అనమాట. ఏ పూజైనా ఏ కార్యక్రమం అయినా నా మనసుకు అనిపించినప్పుడు చేసేసుకుంటూ ఉంటానండి. అంతేగాని పలానా రోజే చేయాలి, విశేషమైన రోజే చేయాలి అనేమి ఉండదు. నా మనసుకు ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏ రోజైతే ఏంటండి అలా అనుకుంటానండి. నాకు అలంకరణ అంటే ఇష్టం చెప్పాను కదండీ. ఇంట్లో ఏదైనా ఒక మంచి పని చేసుకున్నప్పుడు పువ్వులు తెచ్చుకుంటాం కదా, ఆ పువ్వుల్ని అలా అలంకరించుకుంటానండి. అంటే మన ద్వారబంధం దగ్గర కూడా అలా అలంకరించుకోవడం అనేది మంచిదండి. అంటే మనకు అదొక సంతోషం అండి, అంతే, అంతకన్నా ఏం లేదండి. దానివల్ల ఏదో పుణ్యం పురుషార్థం ఇవన్నీ ఏం కాదండి. మనకి ఆహ్లాదకరమైన వాతావరణం మన ఇంట్లో మనం క్రియేట్ చేసుకోవడం అనమాట అండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా ఆ నేచురల్ ఫ్లవర్స్ చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అవి మన ఇంటి దగ్గర మనం అలంకరించుకున్నప్పుడు అవి వాడిపోయే వరకు కూడా అలా ఫీల్ అవుతాం అనమాట అండి, అంతే. తర్వాత ఈ పువ్వులు బయట కొనుక్కుని తెచ్చుకున్న మన మొక్కల నుంచి వచ్చే పువ్వులు చూడండి, ముద్దమందారం పువ్వు ఇడిచిందండి నా కుండీలో. అలాగే నేను వేసిన పువ్వు, నా చేతులతో వేసిన మొక్కల పువ్వులేనండి ఇవన్నీ కూడా. అవి కూడా మరి భగవంతుడికి అవి కూడా పట్టుకెళ్ళాను, అవి కూడా కొన్ని యాడ్ చేశానండి. అసలు ఈ పువ్వులు అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి, శంఖం పువ్వులు ఇవన్నీ కూడా. తర్వాత చూడండి ఇక్కడ మనకి పంచామృతాలు పట్టుకెళ్ళాలి కదండి. చిన్న చిన్న డబ్బాలు నేను కొనుక్కొని పెట్టుకుంటాను కదా, అవి వీటి కోసం అంటే ఇలాంటి వాటి కోసం ప్లాస్టిక్ డబ్బాలని అవాయిడ్ చేయడానికి. ఆ తేనె చూడండి ఒక దాంట్లో వేసుకున్నాను, పంచదార వేసుకున్నాను. తర్వాత చూడండి ఇక్కడ పాలు ఒక దాంట్లోనే, మజ్జిగ ఒక దాంట్లో, నెయ్యి ఒక దాంట్లో, అన్నీ కూడా డబ్బాలు, మర డబ్బాల్లో వేసుకుని తెచ్చానండి. అసలు ఇది వరకు ఇత్తడి వాడేవారు, ఇప్పుడు మనం కనీసం ఆ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా అలా వాడితే మంచిదండి. వీలైనంత వరకు ప్యూర్ పట్టుకెళ్ళాలండి, ఎందుకంటే లింగాలు కూడా పాడైపోతాయండి మన ఇష్టం వచ్చినట్టు అలాగా వేసేస్తే. వీలైనంత వరకు ట్రై చేయండి ప్యూర్గా పట్టుకెళ్ళడానికి. నేను అభిషేకం ఎలా చేయించుకున్నాను ఆ విశేషాలన్నీ కూడా ఇంకా వీడియోలో చూపిస్తానండి. మీరు అందరూ కూడా ఈకో ఫ్రెండ్లీగా ఇలాగ అభిషేకాలకి సర్దుకో